అరే రైతులకు అన్యాయం జరుగుతుంటే మేము అడ్డుకుంటే మమ్మల్ని అరెస్టు చేస్తారు, ఇంకా మా లీడర్లను కూడా అరెస్టు చేస్తారు. గిదెక్కడి అన్యాయం, గిదెక్కడి పాలన, గిదెక్కడి రాజనీతి అనుకుంటా గట్టిగానే గరానికి రాబట్టిండు కాంగ్రెస్ సర్కారు మీద, రేవంతం సారు మీద కేటీఆర్ సారు. మరి కేటీఆర్ సారు ఎందుకోసానికని గంతగనం గరానికి వచ్చిండో రేవంతం సారు మీద వార్త పురాగా ఇట్లనే చెప్తే ఎట్లా చూడాలి కదా, చూద్దాం పాండ్రి. ఇక బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ పవన్ కుమార్ సార్తో సహా ఇంకా కొంతమంది లీడర్లను అక్రమంగా అరెస్టు చేసేదాని మీద మత్తు గారానికి రాబట్టిండు, ఖండన చేసుకుంటా వచ్చిండు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు. ఇక పోడు భూముల పట్టాల కోసానికని ఉద్యమం చేస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు అక్రమంగా అరెస్టు చేసేదాన్ని తీవ్రంగా ఖండన చేస్తున్నానని చెప్పుకుంటా వచ్చిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు. ఇక రైతుల చేతులకు సంఖ్యలను వేసి వాళ్ళ పచ్చాన ఓరాడుతున్నోళ్లను అక్రమంగా నిర్బంధన చేసుడు రేవంత్ సర్కారు గూండాగిరికి ఇది నిదర్శనం అనుకుంటా మస్తు గరానికి వచ్చి పెద్దగానే విమర్శలు చేసుకుంటా వచ్చిండు. పోడు రైతులకు ఏదించడం ఆపి వాళ్లకు ఎంతనే పట్టాలని ఇయ్యాలి, కుట్రపూరితంగా అరెస్టులకు ఊనుకొని కౌటాల పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఆర్ఎస్ పవన్ కుమార్ తో నట్టుగా బీఆర్ఎస్ ఇంకా కొంతమంది లీడర్లను జప్పున విడుదల చేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని చెప్పి కేటీ రామారావు సారు మస్తు గరానికి వచ్చి డిమాండ్ చేయబట్టిండు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటా పబ్లిక్ పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ లీడర్ల మీద గింత కర్కశంగా గింత కఠినంగా కక్ష పూరితంగా వ్యవహారం చేసుడు, ఇరుసక పడుడు రేవంత్ రెడ్డి సర్కారు పతనం దగ్గరలోనే ఉన్నదనుకుంటా ఇట్లా మస్తు గరం కాబట్టిండు కేటీ రామారావు సారు. అసలు గంతగానం మా లీడర్ ను అరెస్టు చేసేంత టాపుగా ఆయన ఏం చేసిండు? దిందాపోడు రైతులను అరెస్టు చేస్తుంటే దగ్గరికి పోయి ఎందుకు ఇట్లా అరెస్టు చేస్తున్నారు, అన్యాయం కదని చెప్పి ప్రశ్నలు వేసినందుకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ పవన్ కుమార్ ఇంకా కొంతమంది లీడర్లను గిట్లా అడ్డుకొని అక్రమంగా అరెస్టులు చేస్తారా, మీ టైం నడుస్తున్నదని చెప్పి, మీ రాజ్యం నడుస్తున్నదని చెప్పి, మీరు అధికారంలో ఉన్నారని చెప్పి గిట్లా రెచ్చిపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త, రాబోయే రోజులలో మీ పతనం అయిపోతుంది, మేము అందలం ఎక్కుతాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి ఒక్కొక్కలకు వడ్డీతో సహా ఇస్తానని చెప్పి గట్టిగానే గరానికి రాబట్టిండు కేటీ రామారావు సారు.